హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేబిఎస్ రియాక్షన్. డే 2లో కొననూరు ట్రిప్ అయితే చేసాము. డే 3లో మనం ఊటీకి అయితే వెళ్ళబోతున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్తో పాటు మేమైతే బయలుదేరిపోతాం. ఇదేనండి మేము రూమ్ తీసుకున్న బిల్డింగు, చాలా బాగుంది. ఇక్కడ పర్ డేకి 1200 ఛార్జ్ చేశారు. ఇక మనము టాయ్ ట్రైన్ ఎక్కి ఊటీకి అయితే బయలుదేరుతాము. ఆ టాయ్ ట్రైన్లో నుంచి కనిపించే దృశ్యాలు మమ్మల్ని చాలా ఆకట్టుకుంటాయంట, సూపర్గా ఉంటాయంట. చూద్దాం ఒకసారి. ఇంత ఎత్తులో ఈ కొండల మధ్య ఈ టాయ్ ట్రైన్ వెళ్ళడం అనేది ఒక మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. అదేవిధంగా మనమైతే చాలా లొకేషన్లు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, డిఫరెంట్ లొకేషన్స్ వస్తాయి. ఇది అత్యంత ఎత్తులో మనం ఈ టాయ్ ట్రైన్ అనేది వెళ్తుందన్నమాట కొండల మీద. ఊటీ ట్రిప్ ప్లాన్ చేసేవాళ్ళు ఈ టాయ్ ట్రైన్ ఎక్కడం మటుకు మర్చిపోకండి. ఈ టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవాలంటే 2 months ముందే మీరు బుక్ చేసుకోవాలి, లేదంటే టికెట్లు దొరకవు. ఊటీకి మరో పేరు ఉదక మండలం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఉదక మండలం అంటే చల్లటి ప్రదేశం అని అర్థము. ఈ ట్రైన్ జర్నీ అనేది ఒక మెమొరబుల్ జర్నీగా ఉంటుంది మీ లైఫ్లో. ప్రాకృతిక అందాలకు ఊటీ అయితే పుట్టినిల్లుగా ఉంటుంది. అందుకనే ఊటీని భూలోక స్వర్గం అని చెప్తారు. అదేవిధంగా మనం వెళ్ళే దారిలో జింకలు మరియు ఏనుగులు అయితే మనకు కనిపిస్తాయి. చూడడం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఊటీ బడ్జెట్ ప్లాన్ అయితే చెప్పబోతున్నాను. చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పుడు దాకా ఊటీని సందర్శించలేదో వాళ్ళు తప్పనిసరిగా ఊటీని సందర్శించి ఇక్కడ ఉండే ప్రాకృతిక అందాలను ఆస్వాదించండి. ఊటీకి ప్లాన్ చేసే వాళ్ళు జూన్ మరియు జూలైలోనే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే వర్షాల బాధ ఉండదు. నేనైతే సంతోషం పట్టుకోలేక కిటికీలోంచి బయటకు వచ్చేసాను. చూడండి, ఈ ట్రైన్ టన్నెల్లో నుంచి బయటకు వస్తూ ఉంటే నాకైతే రాజుల కాలం గుర్తుకొస్తూ ఉంది. ఇక్కడ కనిపించే వ్యూ చాలా ఇంప్రెసివ్గా ఉంది. నిజంగా చెప్పాలంటే కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు, నీళ్లు, జలపాతాలు, వాగులు, వంకలు, అడవులు, అరణ్యాలు, వీటన్నింటిని చూసినప్పుడు తెలియని ఒక మానసిక ఉల్లాసం అయితే మనకు కలుగుతుంది. ఇక నెక్స్ట్ స్టాప్ అయితే ఊటీ అండి. అక్కడ ఊటీలో దిగి అక్కడి నుంచి మొత్తం మీకు చూపిస్తాను ఊటీ వ్యూ అంతా. అయితే మేము ఊటీకి వచ్చేసామండి. చివరికి ఇదే ఉదక మండలం. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఊటీని ఉదక మండలం అంటారని చెప్పేసి. అదే ఇది ఇక్కడ రాస్తున్నారు. బ్రిటిష్ హయాంలో తయారు చేసిన స్టీమ్ ఇంజిన్ అది అక్కడ మీకు కనిపించేది. మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి అక్కడే ఉన్న బోట్ హౌస్కి అయితే వచ్చేసాము. బోట్ హౌస్ ముందే మాకు గుర్రాలు అయితే కనిపించాయి. నా పూర్తి జీవితకాలంలో ఇదే నేను ఫస్ట్ టైం గుర్రం ఎక్కడం. ఆ అనుభూతి అయితే చాలా బాగుంది. ఆ గుర్రం ఎక్కిన తర్వాత అతనైతే బాగా దాన్ని పరిగెత్తించాడు. సూపర్ ఫీలింగ్ అనమాట. ఇదేనండి ఆ బోట్ హౌస్. ఇది కాకుండా మళ్ళా చాలా ఎత్తులో ఇంకోటి కూడా ఉంది. ఇది ఊటీ సిటీలో ఉండే బోట్ హౌస్. ఇక్కడ నుంచి ఒక 70 kilometers వెళ్తే ఇంకో బోట్ హౌస్ కూడా ఉంది. అది చాలా పెద్దది. దాంట్లో అయితే మనం బోట్ రైడింగ్ అయితే చేయబోతున్నాము. మేము ఊటీలో అయితే 2 days స్టే చేసాము. మేమైతే బస్ అయితే బుక్ చేసుకున్నామండి 2 daysకి. 15 spots అయితే ఉన్నాయి. ఆ 15 spots మేమైతే కవర్ చేసేసాము 2 daysలో. ఈ బోట్ హౌస్లోనే ఎగ్జిబిషన్ కూడా ఉంది. చిన్న పిల్లలు ఉంటే వీటిని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఊటీలో ఇది ఫస్ట్ లొకేషన్. నెక్స్ట్ లొకేషన్ వచ్చి దొడ్డపేట. ఇదేనండి దొడ్డపేట. చాలా ఎత్తులో ఉంటుంది, పీక్ అనమాట. ఊటీలో అత్యంత ఎత్తైన ప్లేస్ అంటే ఇదేను. ఇక్కడ 10 నిమిషాలు ఒకసారి ఇక్కడైతే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. ఒక్కసారిగా మొత్తం మంచు వచ్చేస్తుంది, ఒక్కసారిగా క్లియర్ స్కై వచ్చేస్తుంది, ఒక్కసారిగా గాలి వచ్చేస్తుంది. ఇక్కడైతే కండిషన్స్ చాలా అన్ఫేవరబుల్గా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కంపల్సరీగా స్వెటర్స్తోనే రావాలి. ఇక్కడ చలిని తట్టుకోలేరు. ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత చిన్న పిల్లకాయల నుంచి పెద్ద పిల్లకాయల దాకా ఎవరికైనా సరే ఒక్కసారిగా దిల్ ఖుష్ అయిపోతుంది. అలా ఉంటాయి ఇక్కడ వ్యూస్ అన్నీ. మనం మన ఇంటికాడి నుంచి చూస్తే మబ్బులు ఎక్కడో ఉంటాయి, చాలా ఎత్తులో ఉంటాయి, అందరంత ఎత్తులో. బట్ ఇక్కడికి వస్తే మన కళ్ళ ముందే మన మొహానికి తగులుతూ ఉంటాయి, అంత కింద ఉంటాయి. ఈ సీన్ మటుకు మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది. దొడ్డపేటలో ఇదైతే వ్యూ పాయింట్ అండి. నెక్స్ట్ మన డెస్టినేషన్ యానిమల్స్ చూడడానికి అయితే ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాము. ఫారెస్ట్లో మనకి అన్ని రకాల జంతువులు అయితే కనిపిస్తాయి. ఇదేనండి బాహుబలి బర్రె. దీని కాళ్ళు తెల్లగా ఉంటాయి, మిగతా బాడీ అంతా ఇంకో కలర్లో ఉంటుంది.
ఇందాక నేను చెప్పాను కదా 15 నిమిషాలకు ఒకసారి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుందని. చూడండి ఇప్పుడు క్లియర్ స్కై అయిపోయింది. ఇందాక ఎంత ఫుల్గా మబ్బులు ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఊటీ ట్రిప్ని మీరు బడ్జెట్లో ప్లాన్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ లొకేషన్ నుండి చెన్నై సెంట్రల్కి ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. తర్వాత చెన్నై సెంట్రల్ నుంచి మెట్టుపాలెంకి అయితే బుక్ చేసుకోవాలి. ఇవన్నీ 2 months బ్యాగే మనం చేసుకోవాలి. మెట్టుపాలెం నుంచి కొన్ననూరుకి మీకు బస్సులు ప్లస్ క్యాబ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీరు అవి కూడా పట్టుకొని కొన్ననూరుకి అయితే వచ్చేసేయాలి. 1 డేలో కొన్నూరు మొత్తాన్ని కవర్ చేసి టాయ్ ట్రైన్ ఎక్కేసి ఊటీకి అయితే వెళ్ళిపోతే కంప్లీట్ అయిపోతుందండి. రిటర్న్లో ఊటీ నుంచి కోయంబత్తూరుకి అయితే బస్ సర్వీస్ అయితే ఉంది. అక్కడికి మనం వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మన ప్రాంతాలకు అయితే మనం వెళ్ళిపోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా సరే. ఇది ఊటీలోని టీ ఫ్యాక్టరీ మరియు చాక్లెట్ ఫ్యాక్టరీ. నేను చెప్పినట్టు మీరు అన్ని ప్లాన్ చేసుకున్నట్లయితే అన్ని స్పాట్స్ని మీరు కవర్ చేయవచ్చు, టూరిస్ట్ స్పాట్స్ని. దీని ఆపోజిట్ జిప్ లైన్ రైడ్ అయితే మనం చేయొచ్చు. అది చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదేనండి జిప్ లైన్. ఇక్కడ 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 3 యాక్టివిటీస్ కలిపి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అయితే మంచి థ్రిల్ అయితే ఇస్తాయి ఈ 3 యాక్టివిటీస్. ఇదేనండి సినిమా షూటింగ్ పాయింట్. ఇక్కడ చాలా సినిమాలు షూట్ చేశారంట. సో అందుకని చాలామంది ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అయితే విజిట్ చేస్తారు. ఇది కూడా అదే. ఊటీకి వచ్చిన వాళ్ళు చాక్లెట్లు కొనుక్కోవడం మటుకు మర్చిపోకండి. ఇక్కడ చాక్లెట్లు చాలా చీప్గా దొరుకుతాయి. అది కూడా లోకల్ మేడ్ అనమాట. ఊటీలో స్టే చేయడానికి రూమ్స్ అయితే ఉంటాయండి. ఒక రూమ్ వచ్చేసి 1200 ఛార్జ్ చేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఎప్పుడు చెక్-ఇన్ అయినా చెక్అవుట్ అవ్వాల్సింది మార్నింగ్ 11 o'clock. ఇంత ఎత్తులో ఇంత పెద్ద చెరువుని సృష్టించడం అనేది మనుషుల వల్ల అయితే కాదు, ఇది ఆ సృష్టికర్త పనియే. ఇదేనండి నేను చెప్పిన బోట్ హౌస్. ఇక్కడ మనమైతే ఆ స్పీడ్ జెట్ బోట్ని అయితే ఎక్కబోతున్నాము. ఈ బోట్ని ఇతను సూపర్ స్పీడ్లో అయితే తీసుకెళ్తాడు. ఈ బోట్కి 1300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అయితే అది వర్త్ అనిపించింది. ఆ అనుభూతి అనేది వర్ణనాతీతంగా అంటే చాలా బాగా ఉంటుంది అని చెప్తున్నాను. ఈ బోట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఈ బోట్ని కొనుక్కొని మా నెల్లూరు చెరువులో వేసుకొని తిరగదామని చెప్పేసి దీని ప్రైస్ అయితే చెక్ చేశాను ఆన్లైన్లో. అక్షరాల 11 లక్షలు అయితే చూపించింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జోబులో అయితే పెట్టేశాను. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనమైతే ఫారెస్ట్లోకి వెళ్తాము. అక్కడ జింకలు, ఏనుగులు అన్నీ కనిపిస్తాయి. మన జూ పార్క్ కాదండి, ఇది రియల్గా అడవిలో మేస్తున్న జింకలు. ఇక్కడ ఉండే స్థానికులు ఆ ఏనుగులను చూడండి ఎట్లా యూస్ చేస్తున్నారో. వాటి ఫుడ్ని అవే క్యారీ చేస్తున్నాయి చూడండి. జింకల మందలు అయితే మాకు చాలా కనిపించాయి ఇందులో. నెక్స్ట్ మాకు ఏనుగైతే కనిపించిందండి. చూడండి అది ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతుందో. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే చెట్టు కింద ఒక ఏనుగైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొండకి చాలా కిందన మేఘాలు అయితే పాస్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ మాకు ఒక పిల్ల ఏనుగైతే కనిపించింది. దాని తల్లి కూడా పక్కనే ఉంది. ఈ పిల్ల ఏనుగు చాలా హల్చల్ చేసింది చూడండి. అది ఒక అరుపు కూడా అరుస్తుంది. ఆ ఏనుగు మా బండ్ల వల్ల అది డిస్టర్బ్ అయిపోయింది. అందుకని ఒక అరుపు అరిచింది చూడండి. అది ఎలా అరిచిందో. ఊటీలో ఈ ఫారెస్ట్ ట్రిప్ చేయడం మటుకు మిస్ అవ్వకండి. వీడియోని లైక్ చేసుకొని ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం తీసుకొస్తాను. అంతవరకు సెలవు, బాయ్.